కూటమి ప్రభుత్వంలో ఆలయాలు రథోత్సవాల విషయంలో కూడా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రథోత్సవంగా పిలువబడే శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య వివాదం ఏర్పడింది. విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవానికి వెళ్లకూడదంటూ పోలీసులు అడ్డుకున్నారు. గత రాత్రి నుంచి ఆయనకు నోటీసులు ఇస్తూ అడ్డుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇంటికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ప్రపంచంలో పాల్గొంటే దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు అడ్డుకున్నట్లు చెబుతూ ఉన్నారు. అయితే ఎవరి నుంచి హాని ఉన్నది అనేది మాత్రం చెప్పలేదు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా రథంలోకి వెళ్లి భక్తులకు సూచనలు ఇస్తున్న నన్ను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తన స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తన అహంకారాన్ని నెరవేర్చడం కోసం మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారని, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవటం సిగ్గుచేటన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా ఆ పార్టీ కీలక నేత ఇలా రథోత్సవంలో అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంటే మీకు ఎవరన్నా రాజకీయంగా ఎవరన్నా ఇట్లా పలాని బీజేపీ వాళ్ళు అటు రావద్దు లేదా విష్ణువర్ధన్ రావద్దు అట్లాంటి ఏమి చెప్పండి. మేము ఏ రకమైన గొడవ చేయము. నేను దేవుడి దగ్గర రాజకీయంగా మీరు మాట్లాడండి. మరి నేను దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలా, దేవుని దగ్గరికి పోయేదానికి కూడా నేను ఈ ఊర్లో ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడు 2 వర్గాలు గ్రూపులు అయ్యి గొడవలు ఆయన యొక్క అహంకారము లేకపోతే ఆయనకున్నటువంటి ఒక ఆలోచనలను భక్తులు ఎవరో రావద్దు ఆడికి అనేటువంటిది అసలు ఎక్కడ సంవత్సరాలుగా మేము వస్తున్నప్పుడు ఏ లేని సమస్య ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి వ్యవస్థ అంతా కూడా సపోర్ట్ చేయాలన్నా మరి ఆయన కూడా రాకూడదు కదా సార్. ఒకటి మేము కావాలంటే మీకు సహకరిస్తాము, మేము కావాలంటే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తాము, మీరు ఆఫీసర్లకు మాట్లాడండి. గత రాత్రి నుంచి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.